సో రెగ్యులర్గా నాకు స్టూడెంట్స్ నుంచి చాలా క్వశ్చన్స్ పోస్ట్ అవుతూ ఉంటాయి. యూపీఎస్సీ సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, సార్ ఇప్పుడు ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవుతాయా, లేకపోతే కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు డైలీ కరెంట్ అఫైర్స్ మనం ప్రిపేర్ అవ్వచ్చా, లేకపోతే చాలా రకాల యూట్యూబ్ ఛానల్స్ అన్నీ, చాలా కోచింగ్ సెంటర్స్ దీనికి సంబంధించి కరెంట్ అఫైర్స్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటాయి, నేను ప్రిపేర్ అవ్వచ్చా? సో ఇలాంటి చాలా క్వశ్చన్స్ అండ్ కోచింగ్ సెంటర్స్ ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టు, లేకపోతే ప్రజెంట్ ఉన్న ఎగ్జామ్ ప్యాటర్న్కి తగ్గట్టు ప్రజెంట్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా తెలుసుకోవడానికి, మన సందేహాలన్నీ తీర్చడానికి ఒక స్టూడెంట్ ఫేజు, ఎట్ ది సేమ్ టైం డైరెక్టర్, అది చిన్న వయసులోనే ఒక యూపీఎస్సీ సంస్థ అంటే ఐఏఎస్ కోచింగ్ సెంటర్ని స్టార్ట్ చేసి 7 years నుంచి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు ఎంఎస్ శశాంక్ గారు, ఏకేఎస్ డైరెక్టర్. కంప్లీట్గా ఇది నాన్ ప్రమోషనల్. చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్లకి చాలా ఓపెన్గా అడగబోతా ఉన్నాను. సో సార్ కూడా అంతే ఓపెన్గా ఆన్సర్లు చెప్పాలని అనుకుందాం. సో వెల్కమ్ అండి, వెల్కమ్ టు ద షో. నమస్కారం అండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం వారి సందేహాలను తీర్చడానికి సివైసి సంస్థ ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం చాలా ఆనందకరం. అలాగే మేము కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందకరంగా ఉందండి. సో కరెంట్ అఫైర్స్ అన్ని కోచింగ్ సెంటర్స్ కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అని చెప్పి త్రూఅవుట్ ఇండియా, హైదరాబాద్ కాదు, బెంగళూరు కాదు, అండ్ ఢిల్లీ, వాటెవర్ అన్ని దగ్గర జరుగుతూ ఉన్నాయి. అందరూ డైలీ కరెంట్ అఫైర్స్ చెప్తా ఉన్నారు. కానీ ఈ మన స్టూడెంట్స్కి, మన ఫాలోవర్స్కి కానీ నన్ను అడిగే వాళ్ళకి నేను సమాధానాలు చెప్పడానికి దీని మీద రీసెర్చ్ చేశాను సార్. నేను రీసెర్చ్ చేస్తే చాలామంది ర్యాంకర్స్ మేము ఏ కరెంట్ అఫైర్స్ని ఫాలో అవ్వలేదు, మేము ఓన్గా కరెంట్ అఫైర్స్ అప్రోచ్ అయ్యాము, మేము ఓన్గా బుక్ ప్రిపేర్ చేసుకున్నాం అన్నారు. సో దీని మీద మీ ఆన్సర్ ఏంటి ఈ క్వశ్చన్కి? చాలా రెలవెంట్ ప్రశ్న అడిగారండి. సో కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ కావాలి మనం యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి. ఎందుకంటే మనకు ప్రిలిమ్స్లో కానీ, మెయిన్స్లో కానీ, లేదా ఇంటర్వ్యూలో కరెంట్ అఫైర్స్కి ఉన్న ప్రాధాన్యత స్టాటిక్తో లింక్ చేసి కరెంట్ అఫైర్స్ అడుగుతారండి. సో దీనికోసం మనము ఒక బేసిక్ లెవెల్ అండర్స్టాండింగ్ మనకు అవసరం. అందువల్ల డైలీ న్యూస్ పేపర్ మీరు మీ సొంతగా చదవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది చేయడం వల్ల మీకు ఒక బేసిక్ లెవెల్ అండర్స్టాండింగ్ ఉంటుంది, ప్రతి అంశం పైన మీకు సమగ్రమైన అవగాహన ఉంటుంది. అండ్ మీరు న్యూస్ పేపర్ చదివినట్టయితే దెర్ ఇస్ అ సెన్స్ ఆఫ్ కంటిన్యూటీ అండి. ఎవ్రీ టాపిక్ దట్ యు సీ ఇన్ ద న్యూస్, రెగ్యులర్ న్యూస్, ఇఫ్ యూ ఫాలో ద న్యూస్ పేపర్ డైలీ యూ కెన్ సీ దట్ కంటిన్యూటీ. దీనివల్ల మీకు క్రిటికల్ థింకింగ్ అనేది మీరు డెవలప్ చేసుకోగలుగుతారు. ఇలా కాకుండా మీరు ఎవరో ప్రిపేర్ చేసిన వీడియోస్ చూడడం, ఓకే, ఆ వీడియోస్ని చూసి మీరు నోట్స్ చేసుకోవడం, ఇది మీకు లాంగ్ టర్మ్లో హెల్ప్ కాదండి. ఎందుకంటే ఈ ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా మీలాగే అభ్యర్థులండి. ఓకే, సో వాళ్ళు 2 or 3 సోర్సెస్ చూసి వాళ్ళు కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ చేస్తారు. సో మీరు అడిగిన ఇంకో ప్రశ్న, కరెంట్ అఫైర్స్ వీడియోస్ ఫాలో అవుతే సరిపోతుందా సార్ కరెంట్ అఫైర్స్ గురించి అని. సో దీనికోసం మీరు ఒకసారి యూపీఎస్సీ సిలబస్ని అవగాహన చేసుకోండి. యూపీఎస్సీ ఎగ్జామినేషన్ రిక్వైర్మెంట్ ఏంటనేది మీరు అవగాహన చేసుకుంటే మీకు ఆన్సర్ అక్కడే దొరుకుతుందండి. యూపీఎస్సీ వాంట్స్ యూ టు డెవలప్ యువర్ ఓన్ క్రిటికల్ థింకింగ్, యువర్ ఓన్ అనలైటికల్ కేపబిలిటీస్. దానికోసము మీరు డైలీ న్యూస్ పేపర్ని క్లుప్తంగా అర్థం చేసుకొని, అక్కడున్న కాన్సెప్ట్స్ని, బ్యాక్గ్రౌండ్ ఇష్యూస్ని మీరు అర్థం చేసుకొని మీ సొంత అనాలిసిస్ మీరు డెవలప్ చేసుకుంటే మీకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి కానీ, మెయిన్స్ ఎగ్జామినేషన్కి కానీ, పర్సనాలిటీ టెస్ట్ లేదా ఇంటర్వ్యూకి కానీ ఎంతో హెల్ప్ అవుతుంది. మనం మార్కెట్లో దొరికే డైలీ రెడీమేడ్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ చూస్తే మన సెల్ఫ్ లెర్నింగ్ అనేది మనం డెవలప్ చేసుకోలేము. అండ్ ఆల్సో వీఆర్ డిపెండెంట్ ఆన్ సంబడి, అండ్ దట్ సంబడి ఈజ్ ఆల్సో యూపీఎస్సీ ఆస్పిరెంట్. మీలాగే మీ సాటి అభ్యర్థులే ఆ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ చేస్తారు. సో మీ సొంత డెవలప్మెంట్, మీ సొంత అండర్స్టాండింగ్ అనేది మీకు రావాలంటే మీరు డైలీ న్యూస్ పేపర్ చదవక తప్పదు.